కృష్ణ గారు. ప్రెస్ మీడియా మిత్రులకు వేదిక అలంకించినటువంటి ప్రజలందరికీ నమస్తే అండి. ఆత్మకథ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శ్రీనివాస్ నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు. రేపు పిక్చర్ ఇది రిలీజ్ అవుతుందంటే ఇంకో పిక్చర్ రెడీగా 5 రోజుల క్రితం ఒక పిక్చర్ స్టార్ట్ చేశారు. అంటే సినిమా అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే ఆయనే చెప్పేశారు. మొత్తం అంతా చెప్పడానికి ఏం లేదు, నేను చెప్పాల్సింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా సినిమా పిచ్చి అంటారే, సినిమా పిచ్చి. కొడుకు కానీ కూతురు కానీ, అలాగే మా ప్రసన్న అన్న తామరలో పెట్టుకున్నాడు మళ్ళీ వాళ్ళిద్దరిని, కొడుకు కూతుర్ని ఫిల్మ్ కామర్స్లో. అలాగా శ్రీనివాస్ గారికి సినిమా మొత్తం మ్యాక్సిమం అన్ని మా రిథమ్ స్టూడియోలో చేసాం. నన్ను కూడా రోజు అన్నా నువ్వు డాల్బీ ఎట్మాస్ చేయాలి, అది చేయాలి అని నన్ను మెల్లిగా అది కూడా పెట్టించాడు, డాల్బీ ఎట్మాస్ కూడా. అంటే ఆయన బడ్జెట్లో తీస్తారు. మొన్న 5 రోజుల క్రితం సినిమా ఓపెన్ చేశారు ఆయన. నాకు డబ్బింగ్ డేట్స్ చెప్పేశాడు. అది అంటే ఆయన ఎంత కాన్ఫిడెన్స్ అంటే సినిమా ఈలోగా ఫినిష్ అవుతుంది, రెడీగా ఉండు డబ్బింగ్కి అని. అలాగే ఇందాక చెప్పాడు, ఫస్ట్ నాకే వచ్చి చెప్పాడు, అన్న సినిమా తీస్తున్నాను, ఎవరో కాదు నా ఫ్లాట్లో ఉన్న ప్రొడ్యూసరే, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్, అందుకని చాలా బడ్జెట్లో తీస్తున్నాను, జాగ్రత్తగా తీస్తున్నాను, నువ్వు బాగా హెల్ప్ చేయాలని. అంటే ఆయన స్టోరీ నమ్ముతాడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆ నిర్మాత గారు వెంటనే ఓకే అన్నారు. ఇంట్లో పైన కింద ఫ్లాట్లో ఉంటారు మళ్ళీ వెళ్తారు. అలాగే వాళ్ళ అబ్బాయి మ్యూజిక్, ఆ మ్యూజిక్ కూడా బాగా నేర్చుకుంటాడు. ఇంకా లండన్ యూనివర్సిటీ, ట్రినిటీ యూనివర్సిటీలో గ్రేడ్ ఇచ్చేస్తున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే ముందు మీ సినిమా చూస్తాం కాబట్టి ముందు తెలుసు కాబట్టి. ఆత్మకథ సినిమా చాలా బాగుంది, మంచి సినిమా. అందరినీ ఎవరిని వదలలేదు. చూస్తే ట్రైలర్ శ్రీనివాస్ అందరికీ న్యాయం చేశాడు. అందుకని ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అలాగే మా ప్రొడ్యూసర్ వారాహి గారికి కాసుల వర్షం కురిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.